మీకు తెలుసా అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం? పిల్లల తలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు? ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం. భోగి అనేది పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే పండుగ. పాత రోజుల్లో వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడేది. పంట కోత పూర్తయ్యాక రైతు జీవితంలో కొంచెం ఊరట, కొంచెం సిద్ధార్థం వచ్చేది. ఆ కుదురు భావన నుంచే భోగి పండుగ వచ్చింది. భోగి రోజున పాత పనికిరాని వస్తువులను భోగి మంటలో వేస్తారు. ఇది కేవలం మంట కాదు, పాత బాధలు, చెడు అలవాట్లు, నెగెటివ్ ఆలోచనలు అన్నిటిని వదిలేయాలని సంకేతం. ఇప్పుడు ముఖ్యమైన విషయం భోగి పండ్లు. భోగి రోజున పిల్లల తలపై రేగుపండ్లు, చెరుకు ముక్కలు, పువ్వులు పోస్తారు. దీని అర్థం ఏమిటంటే పిల్లలకు చెడు దృష్టి పడకూడదు, దీర్ఘాయుషు కలగాలి, ఆరోగ్యం, సంపద రావాలి అని పెద్దవాళ్ళు ఆశీర్వదించడం. ఈరోజు ముఖ్యంగా ఇంద్రుడిని ఎందుకు పూజిస్తారు? ఇంద్రుడంటే వర్షాల దేవుడు. వ్యవసాయం మొత్తం వర్షాల పైనే ఆధారపడుతుంది కాబట్టి, ఈ ఏడాది మంచి వర్షాలు ఇచ్చి పంట పండినందుకు కృతజ్ఞతగా ఇంద్రుడిని పూజిస్తారు. అలాగే రాబోయే కాలంలో కూడా మంచి వర్షాలు రావాలని ప్రార్థిస్తారు.